హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లాట్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి ప్రార్థన అనగా ఏమిటో తెలుసుకుందాము. ప్రార్థన అనగా ఏమిటని దేవుని వాక్యం నుంచి మనము గమనించినట్లయితే, ప్రార్థనా సమయము దేవుని సహాయమును అభ్యర్థించే సమయముగా మనము గుర్తించవచ్చు. ప్రార్థన సమయము దేవునితో మనము సంభాషించే సమయము. ప్రార్థన మనము మాట్లాడుచున్నప్పుడు ఆయన వినే సమయము. ప్రార్థన దేవుని కృపను బట్టి ఆయనను స్తుతించే సమయము. ప్రార్థన అంటే ఆయన ఏమై ఉన్నాడో మనము గుర్తెరిగి ఆయనను ఆరాధించే సమయము. మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించే సమయము. ప్రార్థన దేవుని మార్గదర్శకత్వం కోసము ఎదురుచూచే సమయము. ప్రార్థన మన పాపముల నిమిత్తము క్షమాపణ అడిగే సమయము. ప్రార్థన మన అవసరతలను దేవునికి తెలియజేసే సమయము. ప్రార్థన అనగా ఇతరుల అక్కరుల నిమిత్తము మనము విజ్ఞాపన చేసే సమయము. ప్రార్థన దేవునితో నిబంధన చేసే సమయము. ప్రార్థన దేవుని చిత్తం కోసము ఎదురు చూచే సమయము. ప్రార్థన అనగా దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించే సమయము. సాతాను వాడగల బాణాలను ఎదుర్కోవడానికి శక్తిని పొందే సమయము. ప్రార్థన ఎంతో బలమైనది, విజయముతో మనలను నడిపిస్తుంది. అసాధ్యములను సాధ్యపరిచేది ప్రార్థన. అన్నిటి నుండి మనల్ని విడిపించేది ప్రార్థన. కావున అనుదినము దేవునితో సహవాసం కలిగి జీవించాలి. ఆయనతో సహవాసం చేసిన సమాధానం కలుగుతుంది, అలాగునే మేలు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున ఎల్లప్పుడూ దేవునితో ప్రార్థించే అనుభవము మనం కలిగి ఉండాలి. ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు మనకి అన్ని విషయాల్లో తప్పకుండా సహాయం చేస్తారు. అనుదినము దేవునికి మొరపెట్టే ప్రార్థన జీవితమును మనకి దేవుడు దయచేయునుగాక. ఆమెన్. Thank you for watching. Follow this channel for more interesting videos.